జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 22 మార్చి 2025 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి అష్టమి, తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషముల 42 సెకండ్ల వరకు. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషముల 25 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 1 గంట 40 నిమిషముల 54 సెకండ్ల నుండి 3 గంటల 23 నిమిషముల 25 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 19 నిమిషముల 19 సెకండ్ల నుండి ఉదయం 7 గంటల 56 నిమిషముల 14 సెకండ్ల వరకు. అమృత గడియలు రాత్రి 8 గంటల 33 నిమిషముల 21 సెకండ్ల నుండి 10 గంటల 15 నిమిషముల 52 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 21 నిమిషం 2 సెకండ్ల నుండి 10 గంటల 51 నిమిషం 53 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలకు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింట విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు.
ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిజిస్టర్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుటకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. శ్రావణీదేవి. శ్రావణీదేవి. పుట్టిన తేదీలు చెప్పండి. 21/8/2000 సార్. 2000. టైం అండి? టైమ్ 12:30 AM విజయవాడ అండి. తెల్లారితే 21 సోమవారమేగా? అవునండి. అవును. అశ్విని నక్షత్రం 3వ పాదన పుట్టిందండి. అవును. వృషభ లగ్నం అంటారు. రాశి మేష రాశి అవుతుంది. పాప జాతకరీత్యా ప్రస్తుతం రవి యొక్క మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాపకి గురు, కుజ, చంద్రుడికి పరిహారాలు చేయించండి. గురు, కుజ, చంద్రుడికి
ఆ అమ్మాయికి అన్ని విధాలుగా బాగుంటుంది. కొద్దిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒకటి ఆరోగ్యపరంగా పీసీఓడి సమస్యలు ఇలాంటిది ఒకటి కేర్ తీసుకోవాలి. తర్వాత పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే జాతకాన్ని పూర్తి విశ్లేషణ, అంటే పెళ్ళి అనేది సహజంగా అందరికీ, కానీ ఇక్కడ ఏమవుతుంది, సప్తమాధిపతి నీచిలో ఉన్నారు కాబట్టి మనకి అన్నీ ఫైనల్ చేసుకునే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి అంతే. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే సార్, జాబ్ పరంగానూ మ్యారేజ్ ఎప్పుడైతే ఏంటని వివరం. ఇప్పుడు జాబ్ ఏం చేస్తుందండి అమ్మాయి? బెంగళూరులో చేస్తుందండి సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ మధ్య ప్రాపర్టీస్ కొన్నారు మీరు? లేదు సార్, లేదు. మీరు కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు ఏమన్నా అలా ఏమున్నాయా? ఉన్నాయండి, అంటే సొంత హౌస్. అలానే కదా, ఇప్పుడు పాప జాతకరీత్యా ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ కొనడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి. తర్వాత అమ్మాయి కళ్యాణ గడియలు నడుస్తున్నాయి. ఓకే, అందుకే మీరు ముందుకు వెళ్ళచ్చు. ఓకే, అది ఇప్పుడు ఆ అమ్మాయికి రేపు ఆగస్టు నుంచి కళ్యాణ గడియలు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఉంటే ఓకే. కుజుడు గురుడు చంద్రుడికి పరిహారాలు చేయించండి, అంతా బాగుంటుంది. అంటే జపాలు చేపించాలి, దానం చేపించాలి. ఫస్ట్ శ్లోకాలు చదవమనండి, తర్వాత జపాలు చేయించండి పూర్తిగా సంఖ్య. ఓకే, జాబ్ పరంగా బాగానే ఉండదు సార్. అసలు ఆ అమ్మాయి జాతకం అంతా పెద్ద ఇష్యూస్ ఏం లేవండి. అమ్మాయికి అంత బాగుంది. ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ఎందుకంటే ఆరోగ్యం ఒకటి కరెక్ట్ చేసుకోవాలి ఒకటి. రెండోది పెళ్ళిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అమ్మాయి అనేది కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కోపం అనుకోండి, స్ట్రిక్ట్నెస్ అనుకోండి, డిసిప్లిన్ అనుకోండి. అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి ఈ అమ్మాయితో. ఇలాంటి వాటికి ఈ పరిహారాలు రేపొద్దున పెళ్ళి అయితే ఆ అబ్బాయితో జరగకుండా ఉండడానికి పరిహారాలు, అంతే తప్పితే పెళ్ళికి అని కాదు జపాలన్నీ. ఓకే, ఏమై కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు. ఓకే సార్, మంచిదండి. సో సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పాదాలు అన్నారు సార్. నమస్కారం జయవ్రత అమ్మ. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ మా సిస్టర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. సిస్టర్ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. మా సిస్టర్ పేరు హిమజ అండి. 2001 ఫిబ్రవరి 6 నైట్ పుట్టారండి. 6 ప్రాంతంలో, 5-6 ప్రాంతంలో. ఈవినింగ్ 6? అవునండి, టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు. చూద్దాం ఎక్కడ పుట్టింది, ఏ ఊర్లో పుట్టింది అమ్మాయి? తెనాలండి. ఈ డేట్ మనం చెక్ చేసుకోవాలి. ఈ అమ్మాయి టైం కరెక్ట్గా లేదు కదా. పునరుసు నక్షత్రం 3వ పాదం అయింది. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టాక మీ నాన్నగారికి ఎలా ఉంది అంటే, మీ నాన్న ఏమై పుట్టడం వల్ల నేను అనట్లేదు. ఏమై పుట్టిన తర్వాత నేను అడిగేది 2006లో మీ నాన్నగారికి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు కొంచెం బాగానే ఉన్నాయండి, ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు. పని లేకుండా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ కోర్టు ఓవరాల్గా. తర్వాత ఈ అమ్మాయి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? 10th తో ఆపేశారండి. ఓకే, సరే ఓకే, మ్యాచ్ అవుతుంది. ఈ అమ్మాయి వచ్చేసి 5 నుంచి 5:30 మధ్య ఆ ప్రాంతంలో పుట్టి ఉంటుంది. ఓకే, మనకి ఈ అమ్మాయికి నిద్ర ఎలా ఉంటుంది? తక్కువ నిద్రపోవటం, డిస్టర్బెన్స్ ఉండటం, చికాగ్గా ఉంటుందా? కొంచెం ఉంటుందండి. చూడండి, అమ్మాయి పునరుసు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. కర్కాటక లగ్నం అంటారు. అవునండి. రాశి మిథున రాశి. ప్రస్తుతం ఆ అమ్మాయికి శని మహర్దశ నడుస్తుంది. ఈ పాప జాతకంలో ఏంటంటే కుజుడు స్వక్షేత్రంలోను, శుక్రుడు ఉచ్చస్థితిలోను, గురుడు బలంగాను అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు చదువు ఆగిపోయింది, ఎందుకు అడిగానంటే శని గురుల యొక్క కలయిక ఉన్నత విద్య పాడైపోతుంది. అలాగే తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా ఉన్నాయి. నీ జాతకంలో కూడా ఉంటుంది, మీ నాన్న అలానే ఉంటుంది. ఈ అమ్మాయి జాతకంలో ఏమైతే ఉందో మీ జాతకంలో కూడా మీ తండ్రి స్థానం అలానే ఉంటుంది. కానీ ఈ పాప జాతకంలో ముఖ్యంగా శని ఒకటి. తర్వాత పాపకత్రి యోగం 6వ స్థానానికి వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా చికాకు అవుతుంది. తర్వాత ప్రతిదానికి కూడా చిన్నపిల్లల మనస్తత్వానికి కారణం అవుతారు ఈ గ్రహాల యొక్క స్థితి. అందువల్ల నా పాపకి ఏంటంటే శని, బుధ, రవి, చంద్ర, రాహు. శని, బుధ, రవి, చంద్ర, రాహు 5 గ్రహాలకి శ్లోకాలు చదువుకుంటూ డబ్బుంటే ఒకసారి జపాలు చేయించండి. డబ్బుని దాన్ని బట్టి, అప్పు చేసి కాదు, చేయించండి. నెక్స్ట్ వచ్చే బుద్ధశ కూడా అంత అనుకూలం కాదు. అమ్మాయికి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది, అమాయకత్వం మీద ప్రభావం చూపిస్తుంది, యాంగ్జైటీ డిజార్డర్స్ కారణం అవుతారు. అందుకని ఈ పరిహారాలు చేయించండి, కొద్దిగా శ్లోకాలు చదవమనండి. ఓకే సార్, జయగురత శుభం విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాగాలంక మండలం గణపతి నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పేరు మధుమిత అండి. పుట్టిన తేదీ 22/5/98. టైం అమ్మా? టైము పొద్దున పూట 6:10 అండి. ఎక్కడ పుట్టిందమ్మా పాప? నాగాలంకలో అండి. చూడమ్మా, మీ పాప వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. వృషభ లగ్నం అంటారు, రాశి మీన రాశి.
ఓకే. పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ అయిపోవచ్చింది, ఇంకా ఆగస్టు వరకు ఉంది. తర్వాత రవి యొక్క స్థితి అన్నీ బాగున్నారు జాతకరీత్యా. ఏమైనా మ్యూజిక్ ఏమైనా నేర్చుకుందా? ఆర్టిస్టిక్ ఏమైనా అప్రోచ్ ఉందా? డిజైన్స్ కానీ ఏమైనా అమ్మాయికి? బొమ్మలైటం కానివ్వండి, బొమ్మలైటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అలవాట్లు? ఈ మ్యూజిక్ కానీ ఇష్టం, పాటలు పాడటం ఇలాంటివి లేవా? సరే చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. పెళ్లి చేద్దామని. ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చదివిందండి, బిఏ. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవిడ? ఖాళీగానే ఉందండి. అయ్యో, పెళ్లి గడియలు అయితే మొన్న ఆగస్టు నుంచి మొదలయ్యాయమ్మా, 2024 ఆగస్టు నుండి. ఓకే. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కుజుడు, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. ఆమె కళ్యాణ్ గడి నడుస్తుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి ఏదైనా సరే. ఈ హార్మోన్స్ ఒకటి, దిష్టి తగిలినట్లు కొద్దిగా తొందరగా అడ్డం పట్టాలంటారు కదా, కొంత ఇలాంటి చికాకులు ఉంటాయి. కొంత అమ్మాయికి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. దానికి కూడా రెమెడీ ఇదే, కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. కొద్దిగా మీరు ఆ అబ్బాయి యొక్క పూర్వపురాలు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అమ్మాయి జాతకంలో చంద్రశుక్రుడు కలిసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్త చెక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుని ఎవరో బాబాయ్ గారు చెప్పారు, మావయ్య గారు చెప్పారు అని చేయొద్దు, పక్కింటి అబ్బాయి కదా అని చెప్పి వాళ్ళ ఇంటి పక్కని. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇది వరకు ఆరోగ్యం బాగోలేదండి, ఆ పాపకి బ్లడ్ తగ్గిపోయింది. మా చంద్ర శుక్రులకు కాంబినేషన్లోనే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టు వైట్ బ్లడ్ సెల్స్ WBC తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ ఉండదు ఆ అమ్మాయికి. అర్థమైందా? అది జరుగుతుంది. దానికోసం నేను చెప్పిన పరిహారాలు, డాక్టర్ సలహాలు పాటించండి అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయికి రేపు ఆగస్టు వచ్చే శుక్రదశలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి మళ్ళా. అర్థమైందా? దాని కొరకు ఇవి చెప్తున్నాను, జాగ్రత్త తీసుకోండి. హెల్త్ అంతా గొప్పగా లేదు అనే చూపిస్తుంది. ఇది ఈ పరిహారాలు చేయండి, సెట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ గడియలు ఉన్నాయండి. కళ్యాణ గడియలు ఉన్నాయంటున్నా, మొన్న ఆగస్టులో మొదలయ్యాయి అన్నాను కదా. మొన్న ఆగస్టులో మొదలయ్యాయి, ఉన్నాయి, 2028 వరకు ఉన్నాయి. సరే, అది సరేనమ్మా. ఓకే. అమ్మాయి యాక్చువల్గా సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకుని కనుక చేసుకుంటే అమ్మాయి మంచి లైఫ్ ఉండేది. యాక్చువల్గా జాతకం అంతా బాగుంది. కొద్దిగా ఏదో తేడా మనకు సరిగా తెలియకపోవడం వల్ల, సరైనటువంటి ఆస్ట్రాలజీ దొరకపోవడం వల్ల ఇక్కడ మిస్ అయ్యాం, కానీ జాతకం బాగుంది. సరేనా? పరిహారాలు చేసుకోండి. మా అబ్బాయి గురించి కూడా చెప్పండి. చెప్పండి. అబ్బాయి పేరేంటి? పేరు వంశీ రాజేష్ అండి. 2/10/96లో పుట్టాడండి. 96. టైం అమ్మా? 3:15 కండి. పొద్దున మధ్యాహ్నమా? పొద్దున్న. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా అక్కడ నాగలంకేనా? ఇక్కడ గణబేసనంలోనే పుట్టాడండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి రోహిణి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. సింహలగ్నం అంటారమ్మా. సింహలగ్నంలో పుట్టాడు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ అండి. ఈ జాతకానికి శని, రాహు, కుజుడు, చంద్రుడు. శని, రాహు, కుజుడు వలన సెటిల్మెంట్ అని యాక్చువల్గా జాతకరీత్యా లగ్నంలో బుధ, శుక్రులు, రవి యొక్క స్థితి, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి పరివర్తనం, ఇవన్నీ కూడా ధనయోగాలు, సుఖయోగాలు, విద్యాయోగాలు. కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే రాహు, కుజ, శని వలన యోగం బలహీనపడుతుంది. రాహు వలన, రాహు, కుజ, చంద్రశని వలన. ఆ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. మొన్న డిసెంబర్ నుంచి కొద్దిగా బాగాలేదు అబ్బాయికి, రెస్ట్లెస్నెస్, చికాకులు ఎక్కువగా ఉన్నాయి మొన్న డిసెంబర్ నుండి. ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వచ్చే గురు మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది. సరిగా శ్లోకాలు చదవమని చెప్పండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే ల్యాప్టాప్ లో చిన్న వర్క్ చేస్తున్నాడండి. అయితే ఎప్పుడు సెటిల్మెంట్ అవుతాడండి జాబ్ లో? అబ్బాయికి 2027 తర్వాత సెటిల్మెంట్ వస్తుంది. 2027 గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందండి. ఏం చదువుకున్నాడు అయినా? డిగ్రీ చదివాడండి. డిగ్రీ కొద్ది కష్టం అండి గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయమండి. మీ అమ్మాయికి ఉంది గవర్నమెంట్ జాబ్ యోగం, కానీ టయానికి అంత రెస్పాండ్ లేదు కదా, మంచి కోచింగ్ అని ఇప్పించడం కష్టం. ఇంకా పెళ్లి టయానికి వచ్చేసారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు. ఓకే, మా అబ్బాయికి సొంతంగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జాబ్ సెటిల్మెంట్ 2027 దాకా పెద్దగా ఏం కదిలించకండి అబ్బాయిని. 2027 జూన్ తర్వాత సెటిల్మెంట్ అవుతాడు. సరేనా? ఈ అబ్బాయికి ఏం పరిహారాలండి? శని, చంద్ర, కుజ, రాహు. శని, చంద్ర, కుజ, రాహు. ఈ శ్లోకాలు చేయమని చెప్పండి రోజు. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ అమ్మాయి కూడా దుర్గాదేవిని ఆరాధించాలి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక వాళ్ళ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? నా గురించి. పుట్టిన తేదీలు చెప్పండి. 1/11/1984 అండి. టైం అండి శ్రీనివాస్ గారు? మధ్యాహ్నం 3:15. ఎక్కడ పుట్టారు?
కడియం అండి, రాజమండ్రి దగ్గర కడియం. ఓకే. ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. అవును సార్. ఓకే. రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది, లగ్నం మీన లగ్నం. ఓకే. జాతకరీత్యా గురుడు కుజుడు చంద్రుడు యొక్క స్థితి బాగున్నప్పటికి కూడా మీకు ఈ మధ్య కాలంలో మొదలైన దశ కొద్ది ఇబ్బంది. మీకు హెల్త్ కానీ 1 నవంబర్ 1984 కదా సార్ మీది? అవును సార్, 1/11/1984. ఓకే. ఓకే. ఈ మధ్యకాలంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు హెల్త్ పరంగా కింద పట్టాలంటే జరిగాయి సార్ లాస్ట్ 8 monthsలో అలా ఉన్నా? కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది. కొద్దిగా జాగ్రత్త అండి. ఇప్పుడు హెల్త్ ఒకటి, యాక్సిడెంట్స్, సర్జరీస్, ఇది జాగ్రత్త తీసుకోండి. దానికి గాను మీరు శని రవి బుధ శ్లోకాలు రోజు చదవండి, జపాలు చేయిస్తాం, మంచిది. మంచి డాక్టర్ల యొక్క సలహాలు తీసుకోండి. మీ డౌట్ ఏం చెప్పండి సార్. అయితే ఒకటి మ్యారేజ్ గురించి సార్, యాక్చువల్గా ఒకటి డైవర్స్ అయిపోయింది సార్. నెక్స్ట్ గురించి ఏంటన్నది ఏమన్నా, నెక్స్ట్ ఎట్లా ఉన్నది ఏంటన్నది ఒకటి అంటే చూడండి. ఇప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు పెళ్లి గడ అవుతుంది, పెళ్లి నడుస్తుంది, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకే. కాకపోతే మేజర్ హెల్త్ని కాపాడుకోండి. ఇప్పుడు హెల్త్ ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ సార్, ప్రైవేట్ జాబ్. ఇక్కడ హైదరాబాద్లోనా? అవును సార్. మీ వర్క్ విత్ ఇన్ సిటీ ఉంటుంది, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు కదా, బయటకి లాంగ్ జర్నీలు ఏం చేయరు కదా బండ్ల మీద ఇలాగా? అట్లాంటిది ఏం లేదు. అలా అయితే సేఫ్ అండి. కొద్దిగా కేర్ తీసుకోండి. 2027 నవంబర్ దాకా కొంత యాక్సిడెంట్ ప్రోన్ చార్ట్. అందువల్ల మెట్లు దిగేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. బండి మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. ఈ ట్రెక్కింగ్లు, తర్వాత రివర్ రాఫ్టింగ్లు, తర్వాత మన చార్ధామ్ యాత్ర లాంటివి 2027 నవంబర్ దాకా పక్కకు పెట్టండి. 2027 నవంబర్ వరకు. ఓకే. ఈలోపు నేను చెప్పిన శని రవి శ్లోకాలు చేసుకోండి, బాగుంటుంది. అట్లాగే సార్. ఓకే అండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? అంతే సార్. మంచిదండి. శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మాది కామారెడ్డి అండి. మా సిస్టర్ రాధా గురించి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి సార్. 28 జనవరి 1991. టైం అండి? ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో. గురుగారు అంత గ్యాప్ ఉంటే కష్టం. కామారెడ్డిలోనే పుట్టిందా లేదా ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. మీరు ఉండేది కామారెడ్డి? కామారెడ్డి. ఏమై వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 3వ పాదం మిథున రాశి. ఓకే గురుగారు. ఏమై మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ లైఫ్ పూర్తి డిస్టర్బెన్స్ ఉంది. అప్పుడు 100% ఈ టైం కరెక్ట్. ఎందుకని మకర లగ్నానికి 7 గురుడు, లగ్నంలో రవిశని రాహుల యొక్క కలయిక, సప్తమాధిపతి షష్ఠ స్థితి. టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. 7 పక్క. మకర లగ్నం పక్క. ఎందుకంటే సప్తమ స్థానం ముందు భర్త కూడా గురుగారు కాళ్ళు ఇబ్బంది ఉంది. 2 పాపలకు డైవర్స్ కోసం ప్రయత్నం చేస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది దూరం ఉండబట్టి. ఓకే. జూలై తర్వాత లీగల్ సెపరేట్ అవుతారు వీళ్ళు. జూలై తర్వాత ఈ సంవత్సరం జూలై తర్వాత. ఈలో ప్రయత్నం చేయండి, కాదనట్లేదు. కానీ ఎప్పటి వరకు ఉంది గారు అట్లా టైం? ఆ టైం ఉందండి, 1 year వరకు ఉందండి. ఏమో మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి బాగా. మళ్ళీ నెక్స్ట్ ఇష్యూకి, మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళాలని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అంటే ఆవిడ చేసుకుంటారు లేదా, ఆవిడ పర్సనల్ ఇష్యూ కదా ఒకటి, కానీ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకుంటారు, కానీ గురుడు ఇబ్బంది పెడతాడు ఇవన్నీ. గవర్నమెంట్ జాబ్ 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ 100% వస్తుంది. ఇప్పుడు డైవర్స్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి దిగులు పెట్టుకోకుండా గట్టిగా ప్రిపేర్. ఏం చదువుకుంది ఈవిడ? పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. ప్రిపేర్ ఎప్పుడు అనేది కాదు, వస్తే ఈ జూలైలోపు రావాలి. ఈ జూలైలో పోస్టులు పట్టి రాయాలా ఒకటి. అంగన్వాడీ పోస్ట్ కూడా రాస్తుంది. ఈ జూలైలోపు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. ఇప్పుడు లేదనుకోండి 27లో వస్తుంది పక్క. ఇప్పుడు ఉంది, తర్వాత 27లో ఉంది. మధ్యలో పీరియడ్ మనం బేరీజ్ వేయలేము. వస్తే రావచ్చు, రాకపోవచ్చు, అది దైవ నిర్ణయం. కొన్నిటికి మనం టైం చెప్పామనుకోండి, జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. వస్తే జూలైలోపు రావాలి. ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ ఉంది, రిజల్ట్ వచ్చేది జూలైలోపు అంటే పక్కా కన్ఫర్మ్ అయిపోద్ది అమ్మాయి గవర్నమెంట్ జాబ్. అర్థమైందా? అది గురుకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. లేదు అంటే 27కి వెళ్ళిపోతాం. కొద్దిగా ఈవిడికి ఇంటెలెక్చువల్గా ఎక్కువ ఉంటుంది. ఇంటెలెక్చువల్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం అదే, విడిపోవడానికి కారణం. తండ్రితో సత్సంబంధాలు అంటే ఈమెనే తండ్రి అసలు ఓర్వలేడు. ఓకే అండి, ఇవి కొద్ది కేర్ తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు రవి గురు చంద్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి, సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అది గవర్నమెంట్ జాబ్ రాయమని చెప్పండి, పక్కా వస్తుంది. మంచిదండి. జై గురు. శుభం.
సమస్య పరిష్కారంలో ఇంకో కళా లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి అండి. పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. పుట్టిన తేదీరాలు చెప్పండి. 10వ నెల 10వ తారీఖు 1981. 10వ నెల 1981. టైం అండి? సాయంత్రం 6:20. ఎక్కడ పుట్టారు వెంకటేష్ గారు? పెద్దపల్లి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శతభిష నక్షత్రం 3వ పాదం. మీ టైం కరెక్టేనా లేకపోతే తేడాలు ఉన్నాయా? శతభిష నక్షత్రం 3వ పాదం. సరే, టైం ఏం తేడాలు ఉన్నాయా? టైం తేడా ఉందా? కరెక్టేనా? టైం కరెక్ట్ అండి. మీ నాన్నగారి హెల్త్ 2 సంవత్సరాలుగా ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. ఓకే, ఎటువంటి ఇబ్బందులు లేవు. చూడండి, మీరు మేషలగ్నంలో పుట్టారు. రాశి కుంభరాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. ఈ జాతకానికి 6వ స్థానం ముందు శని రవి గురుల యొక్క స్థితి గ్రోత్. మీరు ఏం ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ అనేది రాకుండా ఆటంకలిస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలను పాడిస్తుంటుంది. అందువల్ల మీరేంటంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తూ కుజ బుధ శుక్ర రవిగ్రహాలకు శ్లోకాలు పఠించండి. కొంతవరకు మంచి మార్పులు వస్తాయి. మీ లైఫ్లో లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయండి, కోర్టు సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతరులతో మోసగించబడతారు. మీ సందేహాలు ఏంటి చెప్పండి వెంకటేష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పని చేసే పనిలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ. ఓకే, అదే నడుస్తుంది గత 18 ఏళ్ళుగాను. దాన్ని కరెక్ట్ చేయడానికి నేను చెప్తాను. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇప్పుడు టింబర్ బిజినెస్ చేస్తా ఉన్నాం. టింబర్ ఎక్కడ? బలార్ష నుంచి తెస్తారా లేకపోతే ఎట్లా టింబర్ అంతా? బల్లార్స నుండి. ఓకే, చూడండి, 18 ఏళ్ళుగా మీకు నడిచే దశ యోగాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల మీకు మార్పు అనేది వస్తుంది. 25 సెప్టెంబర్లో 2020 సెప్టెంబర్ తర్వాత మీరు స్టాక్ ఎక్కడి నుంచి కొంటారో లేకపోతే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు ఉంటాయంటే ఏంటంటే భయపడమని కాదు, జాగ్రత్త తీసుకోవాలి. అర్థమైందండి? దానికి కాను నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, మంచి జరుగుతుంది. ఓకే అండి. పెట్టుబడులు మటుకు పెద్ద పెట్టుబడులు పెట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. సరే అండి. నెక్స్ట్ బుధ మహాదశ 17 ఏళ్ళు ఉంటుందండి. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? 25 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 సెప్టెంబర్ నుంచి. మీరు ఎలా చేయాలంటే ఆ టింబర్ కానీ అన్ని కమిషన్ బేస్లో చేసుకోవాలి. ఇప్పుడు మార్చండి మీ పద్ధతి. ఓకే, ఎక్కువ స్టాక్ తెచ్చుకుని పెట్టుకుని తర్వాత వాళ్ళకి అరువు ఎక్కువ ఇచ్చి సైట్లు ఇచ్చేస్తే దెబ్బతింటారు. ఎందుకని? మేషలగ్నానికి 7 ఇంట్ల బుధుడు 17 ఇయర్స్ బ్లాక్ చేస్తాడు మనల్ని. అందువల్ల మనం ఏం చేయాలంటే పీస్ వర్క్లా చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 లక్షల ఆర్డర్ వచ్చింది, నా నుంచి వచ్చింది అనుకుందాం. నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాకే మీరు సప్లై చేయాలి, లేకపోతే నేను 10 లక్షలు ఇవ్వను మీకు. ఎందుకని? సప్తమ స్థానం ముందు షష్ఠాధిపతి దశ, తర్వాత సప్తమాధిపతి అష్టమ స్థితి, ధనాధిపతి అష్టమ స్థితి. అంటే ఇక్కడ తరచుగా మోసగించబడటం అనేది జరుగుతుంది. రేపు సెప్టెంబర్ తర్వాత కొద్ది కేర్ తీసుకోండి. అది 2022 నుండి అదే అయింది అండి. అది అప్పుడు మేము ఒకరికి నమ్మి డబ్బులు ఇచ్చాము, అవి ఎక్కువగా జరుగుతుంటాయి మీ లైఫ్లో. రేపు మళ్ళీ జరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మీకు ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే అండి, చేస్తారు టైం బాగాలేదంటే వ్యాపారాలు ఆపేస్తామా లేకపోతే చేయకుండా ఉంటాం, రకరకాలు చేస్తారు. ఆపకూడదు. కర్మ జరగాల్సింది మనకి ఎటు నుంచైనా ఇబ్బంది వస్తుంది. ఓకే, అందువల్ల మీరేంటి అలర్ట్గా ఉండాలి. ఓకే, అలర్ట్గా ఉండి మీరు చేసే డీల్స్ మార్చండి పద్ధతులు. మధ్యవర్తులను నమ్మకుండా మీరు ఎక్కువగా ప్రజెన్స్ ఉండి ₹1 తక్కువ బిజినెస్ అయినా పర్లేదు, ₹1 తక్కువ బిజినెస్ అయినా పర్లేదు టర్న్ ఓవర్, కానీ మీరు పర్సనల్గా ఉండి డీల్ చేసుకోవాలి కొన్ని. ఓకే, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కూడా ఇబ్బందులు వస్తుంటాయి. మీరు స్టాక్ తెచ్చేటప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్తో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మేషలగ్నానికి 7 ఇంట్ల బుధుడు చూపిస్తాడు. 7 ఇంట్ల బుధుడు గవర్నమెంట్స్తో ట్యాక్సెస్ రూపంలోనూ వీటిలోనూ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ జాగ్రత్త తీసుకోండి. లక్ష్మీనరసింహ స్వామి మీకు ధర్మపురి దగ్గరే కదా, పెద్దపల్లికి దగ్గర. ధర్మపురి 2 నెలలకు ఒకసారి వెళ్ళొస్తుండండి. ఓకే, ఆ స్వామి చూసుకుంటాడు, అన్నీ మంచిగా అవుతాయి. మీరు కుజ బుధ శుక్ర శనికి జపాలు తప్పనిసరిగా చేయించండి. ఓకే, అంతా మంచి జరుగుతుంది. ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఏం లేదండి, ధన్యవాదాలు. ఓకే అండి, జయగురత అండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. జయగురత, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నా పేరు విజయసారథి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గురించి అడగాలన్నమాట. పాప పేరు పుట్టిన తేదీ వివరాలు చెప్పండి విజయసారథి గారు. పాప పేరు జాహ్నవి ప్రజ్ఞశ్రీ. జాహ్నవి ప్రజ్ఞశ్రీ, అవునండి. పుట్టిన తేదీ ఇవ్వండి. 8/1/2000. 8 జనవరి 2000. ఓకే, టైం అండి? 4 hours 22 minutes ఈవినింగ్ 4:22 PM. 22 PM. ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లో పుట్టింది జాహ్నవి? హైదరాబాద్. మీరు ఉండేది ఎక్కడ హైదరాబాద్లో? నేను మారేడుపల్లిలో ఉంటానండి. నేను మారేడుపల్లిలో ఉంటారు. ఓకే అండి. శ్రవణ 1వ పాదం
మకర రాశి, మిథున లగ్నం అండి. ఆ, తెలుసా అండి? లగ్నం తెలుసా? అవునండి. ఓకే. పాప జాతకరీత్యా బుధుడు చాలా బలంగా ఉన్నారండి. అందువల్ల విద్య బాగుంటుంది, గృహయోగాలు, సుఖయోగాలు బాగా కనిపిస్తున్నాయి, తెలివితేటలు బాగుంటాయి. గురుడు బలంగా ఉండటం వల్ల మంచి ఉద్యోగం వస్తుందని జాతకం చూపిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ మంచిదే. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు రావచ్చు అంటే జాతకరీత్యా సక్సెస్కి మనకి శుక్రుడు యొక్క స్థితి బలహీనంగా ఉన్నారండి. శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుంది, సంబంధాలు తెలిసిన దాకా వచ్చి కొంత క్యాన్సిల్ అవ్వటం, ఫ్రెండ్స్ నుంచి రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి కారణం అవుతుంది. ఆ నవాంశలు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా అమ్మాయి బయటికి రావడానికి శుక్రుడు ఉపయోగపడతారు. ఎందుకంటే నవాంశలు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి. శుక్రుడు చిన్నపాటి బలహీనత. తర్వాత కుజుడు మనకి ఇబ్బంది పెట్టేవాడు, గ్రోత్ని సప్రెస్ చేస్తారు. మీరు చెప్పింది నచ్చకపోవచ్చు, ఆ అమ్మాయి మీకు చెప్పింది నచ్చకపోవచ్చు, గ్రోత్ సప్రెషన్ ఉంటుంది. ఇది రెండోది. తర్వాత శని యొక్క స్థితిగతుల వల్ల మనకి కొంత బద్ధకం అనుకోండి, లేట్ సెటిల్మెంట్ అనుకోండి, చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు అనవసరంగా అవుతూ ఉంటాయి. అందువల్ల పాప శని, కుజ, చంద్ర శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి. శని, కుజ, చంద్ర శుక్రులు. శని, బుధ, శని, కుజ, కుజ, చంద్ర శుక్రుల శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మ్యారేజ్ గురించి అండి, ఓకే. ఎప్పుడవుతుంది? ఆ మ్యారేజ్ కళ్యాణ్ నడుస్తుంది. ఈ మధ్య చూసారు సంబంధాలు, తెలిసిన సంబంధాలు అవుతాయండి, క్లోజ్ సర్కిల్లో అవుతారు. కళ్యాణ్ కూడా బలంగా ఉంది సార్. ఇప్పుడు మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇంకా నేను మొదలు పెట్టలేదు. పాప ఎక్కడ జాబ్ చేస్తున్నారండి? ఇక్కడేనా బయట? తను బీఫార్మా కంప్లీట్ అయి విమ్టా ల్యాబ్స్ లో చేస్తుంటారు. ఓకే, మంచిది 3 మంచిది. years నుంచి. ఓకే అండ్ షీఈస్ డూయింగ్ ఎంఫార్మా ఆల్సో. ఓకే, మంచిది మంచిదండి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ కదా, విమ్టా ల్యాబ్స్ అంటే డయాగ్నోసిస్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఇది యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే డ్రగ్ ట్రయల్స్ అండి. ఓకే, డ్రగ్ ట్రయల్స్. ఓకే ఓకే క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ. ఓకే, మంచిదండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, పెళ్లి గడైతే నడుస్తుంది. ఈ కంపెనీ మారిపోమని చెప్పండి, దాంట్లో పెద్ద గ్రోత్ ఏమి ఉండదు, మంచి కంపెనీలు వస్తుంది, మారిపోవచ్చు అమ్మాయి. ఓకే, పెళ్లి గడైతే నడుస్తుందండి. తెలిసిన సంబంధాలు వస్తాయి సార్, పక్కా. నోన్ సంఖ్యలో బంధువుల, దూర బంధువుల, మీ ఫ్రెండ్ సర్కిల్, ఏదైనా మీ మిసెస్ గారి ఫ్రెండ్ సర్కిల్, ఏదో తెలిసిన సంబంధం అవుతుంది. ఓకే, జాతకం అంతా బాగుంది సార్. కొద్దిగా గ్రోత్ అనేది అనుకున్నట్టుగా రావడం లేదు, అనుకున్నట్టుగా గ్రోత్ రావడం లేదు. దానికి కారణాలు ఇవి. ఓకే సార్. గురుగారు నా గురించి అడగచ్చా? అడగండి, చెప్పండి చెప్పండి చెప్పండి. నా పేరు విజయ్ సారథి అండి. చెప్పండి సార్. 10/10/17 అది. 10/10/1971. టైం అండి 10:04 10:04. 10:04 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు సారథి గారు? నర్సు కోటప్పకొండ దగ్గర అనమాట సార్. 10/10/17 10/10/1970. 70యా? 71 కాదు, 70. ఓకే. శ్రవణ నక్షత్రం 3వ పాదం అండి, అంతే కదండి? అవును, వృశ్చిక లగ్నము, ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని మహర్దశ అండి. ఈ జాతకానికి శని చాలా బలహీనంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొంత సక్సెస్ని పాడు చేస్తుంటారు, టాలెంట్ ఉన్నప్పటికి కూడా. తర్వాత మీ జాతకంలో కుజ, బుధ, రవి యొక్క స్థితి, అక్కడ బుధుడు వల్ల మనకి ఏమవుతుందంటే మీరు చేసే వృత్తిలో తెలివితేటలు ఉన్నప్పటికీ జనాలందరూ ఉపయోగించుకుంటుంటారు, దానివల్ల మనకి ఫలితాలు రావడం లేదు. తర్వాత గురుడు యొక్క స్థితిగతుల వల్ల మనకి ఏమవుతుందంటే ఖర్చులు మనకి ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు శని, గురు, బుధ నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, అంత మంచి జరుగుతుంది, బాగుంటుంది. ఈ ప్రమోషన్ మీరేం చేస్తుంటారు సార్? నేను డీజీఎం అకాడమిక్స్ అండి, నేను టైంలో చేస్తుంటాను. ఓకే, ఈ శ్లోకాలు చేయండి, అంత బాగుంటుంది. శని, గురు, బుధులండి, రోజు శ్లోకాలు చేయాలి పొద్దున 6 లోపు. జై గురుదత్త. మంచిది, శుభం అండి. వ్యూస్ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పవన్ కుమార్ సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి పవన్ గారు. మీరు 10వ తారీఖు 1999 పుట్టానండి. నెల చెప్పండి. మే 10 1999. టైం అండి? ఉదయం 8 గంటలకి. ఎక్కడ పుట్టారు? గుంటూరేనా మీరు పుట్టింది? పుట్టింది గుంటూరులో కాదు, గ్రామంలో పుట్టాను, విలేజ్ లో, మల్లపాడు అనే గ్రామం. ఎక్కడ? గుంటూరు జిల్లానే కదా? ప్రకాశం జిల్లా. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు బాబు. కుంభరాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. ఓకే, మీకు 2026 మే వరకు నడిచేటువంటి గురు మహర్దశ అంత యోగాన్ని కలిగించదు. వృత్తిపరంగా మంచి ఉద్యోగం రాకపోవడం, చికాకుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. రేపు రాబోయేటువంటి శని మహర్దశ యోగాన్ని కలిగించడానికి మీరు ఏం చేయాలంటే శని, బుధ, కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. శని, బుధ, కుజులు పొద్దున 6 లోపు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ప్రాబ్లం అంటే ఏం లేదండి, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలానే ఇంకా
జాబ్ టైంకి రాకపోవడం, అవును, ఇవన్నీ నేను చెప్పినవి చేసుకోవడం వల్ల మంచి జాబ్ వస్తుంది. కొంచెం పిల్లల ప్రాబ్లం. 2026 మే వరకు అంత అనుకూలంగా ఉండదు మీకు. ఓకే స్వామి. 2026 మే వరకు మధ్యస్థంగా ఉండదు, తర్వాత మీకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీరు శని బుధ కుజులు శ్లోకాలు చదువుకోండి రోజు. ఓకే స్వామి. మంచిదమ్మా, జాగ్రత్త, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే గురుజీ. అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీరు నా గురించి గురుజీ. పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు పెరాటి వంశీ రాజేష్ గురుజీ. డీటెయిల్స్ చెప్పండి. పుట్టిన తేదీలు 2/10/1996. టైం అమ్మా? టైం 3:15 అలా. ఏ 3:15? మధ్యాహ్నమా తెల్లవారుజామున? తెల్లారుజామున. ఓకే, ఎక్కడ పుట్టారు? అది గణపేశ్వరం సార్, నాగాలంగ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లా. ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం సింహలగ్నంలో పుట్టారు బాబు. సరే సార్. వృషభ రాశి అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క మహర్దశ. రాహు రవి వలన, కుజ శని గ్రహాల వలన బలహీనపడ్డారు. దానివల్ల మనకి గత 16 ఏళ్ళుగా రిజల్ట్స్ అనేవి పూర్తిగా రావడం లేదు. 2027 తర్వాత మీకు మొదలయ్యేటువంటి గురు మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఈలోగా మీరు కుజ రాహు శని చంద్రుల శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, మీకు అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా, ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను సార్, ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, రెండింటి కోసం చూస్తున్నాను. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చేయండి రోజు. ముందు జాబ్ దొరికిపోతుంది, ప్రైవేట్ జాబ్, దాంట్లో జాయిన్ అవ్వండి. దూరంగా వస్తుంది మీకు, మీ ఊళ్ళో దొరకదు. సరే సార్. సరే. ఓకే, అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, జాయిన్ అవ్వండి. ఓకే. శ్లోకాలు కుజ రాహు శని చంద్రులు చదవండి, జాబ్ వస్తుంది. లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు ఉంటుంది సార్? సెటిల్మెంట్ మీకు 27 జూన్ 2027 జూన్ తర్వాత మీరు సెటిల్ అవుతారు. 2027 సార్. అప్పటి వరకు కొద్దిగా కష్టపడాలి. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయండి. కుజ చంద్ర రాహు శని. అవునండి. ఓకే సార్. మంచిదండి, శుభం. థ్యాంక్ యూ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు భారతి అండి, మా శ్రీకాకుళం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? భారతి గారు. నా గురించేనండి. అమ్మ, పుట్టిన తేదీలు చెప్పండి. 1998 సెప్టెంబర్ 1. సెప్టెంబర్ 1, 1998. టైం అమ్మా? టైం 12:55 మంగళవారం. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టావమ్మా? శ్రీకాకుళం. అమ్మ, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వృశ్చిక లగ్నం, మూలా నక్షత్రం, 3వ పాదం, ధనురాశిలో పుట్టారు. జాతకరీత్యా వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నారు. చంద్రుడు కూడా స్వక్షేత్రంలోను, గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున మంచి స్థితి ఉంది, ఉద్యోగం పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శని బుధ శుక్రగ్రహాల వల్ల మనకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కావున మీరు శని బుధ శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు ప్రతినిత్యం పఠించండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. దానివల్ల మీకు గుర్తింపు రావటం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు వచ్చేటువంటి చికాకులు తొలగిపోవడానికి కారణం అవుతుంది. మీ డౌట్లు చెప్పండి. అమ్మా, అదేనమ్మా, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు ఇబ్బందులు ఉంటాయంటున్నా నేను. అది సంతాన యోగాలు అయితే మీకు 26 జనవరి తర్వాత ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అమ్మ సంతాన యోగాలు. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, బాగుంటుంది. మంచిదండి, జయగురుతండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, జయగురుత, నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు, నా పేరు అనిత. అమ్మా, మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం, పెనుగొండ పక్కన. పెనుగొండ. ఎవరి గురించి తెలుసుకోవాలా అనిత గారు? నా గురించే గురుగారు. పుట్టిన తేదీలు చెప్పండి. 4/2/81. టైం అమ్మా? 8:53 గురుగారు. ఉదయమా? అవును గురుగారు. ఎక్కడ పుట్టారు? పెనుగొండలో పుట్టారా? అవును గురుగారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మకర రాశి, కుంభలగ్నం అంటారమ్మా. జాతకరీత్యా ఏంటంటే మీ జాతకంలో లగ్నంలో కుజబుధులు స్థితి చాలా మంచిది. యాక్చువల్గా అయితే మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి. మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఈ కాంబినేషన్లో. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మా, శని గురుల యొక్క యుతి ఒకటి,
చంద్రశుక్రులకు ఇది మీకు సుఖయోగాలు తక్కువ, తర్వాత గృహయోగాలు బలహీనపడటం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. 2022 నుంచి అంతా మానసిక వ్యధ క్షోభగా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడాను. హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ లాంటివి వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నాము గురుగారు, ఏ బిజినెస్ అయితే బాగుంటుంది మాకు? అంటే మీకు ఏం అనుభవం ఉంది బిజినెస్లో అమ్మా? అనుభవం ఏం లేదు, రైస్ కానీ లేదు ఏదైనా పెట్టాలా అనుకుంటున్నాము. అలా అనుకోకూడదు, ఎప్పుడు మీకు అనుభవం ఉన్నదాన్ని ఎన్నుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఏ బిజినెస్ అనగానే ఆయన చూస్తాడు గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, అందుకని ఇది చేయండి, ఇనుము చేయకూడదు, అలా వెళ్ళకూడదు. ఎప్పుడు మీ జాతకంలో ధనయోగాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు గురుగారు. మీ జాతకరీత్యా మీ జాతకరీత్యా క్యాటరింగ్ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. అంటే మీరు వంట బాగా చేస్తారని జాతకం. లీగల్ సైడ్ గురుగారు లీగల్ ఉంటుంది. యాక్చువల్గా కుజబుధులు లగ్నంలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా జడ్జెస్ అవ్వాలి, బిజినెస్లో అవ్వాలి. ఏం చదువుకున్నారు మీరు? లా అయిపోయింది గురుగారు. జడ్జి పోస్టులు ఎందుకు రాలేదు మీరు? లేదు గురుగారు, రాయాలనుకున్నా ఏజ్ కొద్దిగా 2 years ఎక్కువ ఉన్నది. ఏమైపోయింది. ఓకే, ఎందుకంటే లగ్నంలో కుజబుధులు ఇందా నుంచి అదంటున్నారు, చాలా గొప్ప వాళ్ళు జడ్జెస్ ఇలాంటి అవుతారు. కాకపోతే యోగం పోయింది. ఎందుకు పోయిందంటే శుక్రుడు పాడైపోయి ఉన్నాడు, అందువల్ల లీగల్ ప్రాక్టీస్ బాగుంటుంది. మీరు బ్యాంకింగ్ ఏజెన్సీస్ తీసుకోవచ్చు, డిఎంఓస్ అంటారు కదా, డిఎస్సీస్. అది తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి. మీకు క్లౌడ్ కిచెన్ మోడల్లో బాగుంటుంది, క్లౌడ్ కిచెన్ మోడల్స్ బాగుంటాయి లగ్నంలో కుజబుధులు. ఓకే, ప్రయత్నం చేయండి. గురుగారు మా భర్త గురించి ఇప్పుడు మీ సిచ్యువేషన్స్, భర్త గారి సిచ్యువేషన్స్ అంత గొప్పగా లేవు ఇక్కడ. సక్సెస్లో కానీ హ్యాపీనెస్లో కానీ మీరు హ్యాపీగా లేరని తెలుస్తుంది ఇక్కడ. గురుగారు ఇంకో డౌట్, నేను అది పిల్లల కోసము ట్రై చేస్తున్నాము, ఇప్పుడు చేయొచ్చునా, ఎప్పుడు చేయాలని? ఇప్పుడు డాక్టర్ ద్వారా వెళ్ళాల్సిందే మీరు. అవును, డాక్టర్ గారితోనే. ఎందుకంటే మీ జాతకంలో 12 ఇంట్లో చంద్ర శుక్ర రవికేతువులు, అందువల్ల డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. సంతాన యోగాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు డాక్టర్ల సలహాలు పాటించి వెళ్ళండి. ఓకేనండి, మంచిదండి, శుభం అండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు స్వప్న అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి స్వప్న గారు మీరు? మా చెల్లె గురించి అండి. చెల్లెలి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. శ్వేత 5/9/1997. టైం అండి 11:50 నైట్. ఎక్కడ పుట్టింది అమ్మాయి? నగ్నూర్. చూడమ్మా, మీ శ్వేత చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి, వృషభ లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా బుధ రవి శని యొక్క స్థితి చాలా బలంగా ఉంది. దానివల్ల ఏంటంటే అన్ని సుఖయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థితి యోగాలు సూచిస్తున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎదుగుదల అనుకున్నట్టు లేకపోవడము, తర్వాత కుజ చంద్ర శుక్ర గ్రహాల వలన పెళ్లి ఆలస్యం అవడం, పెళ్ళి అయితే కొద్ది చికాకులు ఉండటం, కుటుంబ సౌఖ్యంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకి కారణం అవ్వచ్చు. అందువలన కుజ గురు చంద్ర శుక్రులకి పరిహారాలు చేయటం వలన, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి స్వప్న గారు. గారు తనకు మ్యారేజ్ అయింది, చాలా తొందరనే డివోర్స్ కూడా అయింది. అవును, మనం అదే చెప్తున్నాం కదా, మ్యారేజ్లో ఇబ్బందులు ఉంటాయి. ముందు జాగ్రత్త చూపించుకోవాల్సింది, మీరు జాతకాలు చూపించుకోవాలి, అర్థమైందా? పెళ్లికి ముందు చెప్పండి. అయితే మళ్ళీ వివాహం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఏం చదువుకుంది అమ్మాయి? ఏం చదువుకుంది? అమ్మాయి డిగ్రీ పీజీ చేసింది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. పెళ్లి ఇప్పుడు ఏం తొందర ఉంది, జాబ్ ఒకసారి దెబ్బతినింది కాబట్టి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పండి. ఓకే, కాదే పెళ్లి చేయండి. ఇప్పుడు మళ్ళీ దెబ్బతింటారు పెళ్లి చేస్తే వెంటనే. నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఎందుకు అనవసరంగా పాడు చేస్తారు అమ్మాయి లైఫ్లో? ఓకే, అమ్మాయి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఎవరు చెప్పారు పెళ్లి చేయమని? చేయకూడదు అమ్మాయికి అప్పుడే పెళ్లి. ఓకే, ఏదో ఇక ఇక్కడ ఊర్లో జాతకం చూస్తే అన్ని మంచిగానే ఉన్నాయని. అవును, మా జ్యోతిష్యం అనేది కొద్దిగా క్వాలిటీ ఎత్తుక్కోవాలి ఆస్ట్రాలజీలో. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇక్కడ మీరు ఏం అడగకుండా నేనే చెప్పాను కదా ముందు, అమ్మాయి మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుందని. ఎందుకంటే అవన్నీ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సరే అయిపోయింది కానీ ఇప్పుడు జాగ్రత్త తీసుకోండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి, ప్రయత్నం చేయమని చెప్పండి. పెళ్లి జాబ్ వచ్చాక పెళ్లి చేయండి, ఏం కాదు, 2 years లేట్ అయినా. గురు కుజ చంద్ర శుక్రుడు శ్లోకాలు రోజు పఠించండి. ఓకే, ఫస్ట్ చేసింది తెలిసిన సంబంధమా, బంధువుల తెలిసిన సంబంధమా?
బాగా చాలా దగ్గర వాళ్ళు ఎట్లా మోసం చేసేళ్ళు. అవును, ఎవరైనా జాగ్రత్త తీసుకోవాలి. కానీ అమ్మాయికి ఏమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలకి పెద్ద సమస్యలు అవుతాయి. మ్యారేజ్లో ఒక ఇబ్బంది వచ్చినా, డైవర్స్ అయినా, పిల్లలు పుట్టినా తర్వాత ఏమవుతుంది, చాలా డిగ్రేడ్ అయిపోతుంది లైఫ్. చాలా వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. అది కొద్దిగా కేర్ తీసుకోవాలి. మీరే కాదు, ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తుంటారో వాళ్ళందరూ చెప్పేది జాతకాలు బాగున్నాయి, పాయింట్లు కలిసినాయి అని పెళ్లి చేసుకుంటే మనం దెబ్బతింటాం. అన్నీ చూసుకోవాలా, సరేనా? సరే, పెళ్ళి ఇప్పుడు తొందరగా పోయి చేయకండి ఇప్పుడు, ఓకే? మళ్ళీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసావు అనుకో, 2026 నవంబర్ తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది అమ్మాయికి. వైవాహిక జీవితంలో మళ్ళీ ఇబ్బంది ఉంది నవంబర్లో. అందుకని ఫస్ట్ జాబ్ వచ్చాక 1-2 years ఆ అమ్మాయి కొద్దిగా కోలుకున్న తర్వాత, సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేయండి, ఓకే? 27 ఆ ప్రాంతంలో చేయండి, 27 మే జూన్ ఆ ప్రాంతంలో చేయండి. ఈలోపు చేస్తే దెబ్బతింటారు, మళ్ళీ డైవర్స్కి వెళ్తాల్సి వస్తుంది. జాగ్రత్త, ఓకే? ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిహారాలు జాగ్రత్త చేసుకోవాలి, ఓకే? తర్వాత మీరు చూసుకునే అబ్బాయి జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయండి, ఓకే? జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు ఒక కాలర్తో మాట్లాడామండి. వారు పెద్దపల్లి నుంచి కాల్ చేశారు. మనం వారికి చెప్పడం జరిగింది, రేపు రాబోయేటువంటి దశ 17 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు. చాలామందికి అనిపిస్తుంది, ఇంకేముందండి వ్యాపారం చేయకూడదా, లేకపోతే వ్యాపారం ఆపేయాలా, లేదా ఏంటండి? కాదండి, ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనకి 17 is నెగిటివ్ పీరియడ్. మీకు కావాలని చూడండి, చాలామంది రైజింగ్లో ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టాగ్నేషన్ అయిపోతారు. గొప్ప గొప్ప వాళ్ళు మనం చూసాం, బోల్డ్ మందిని ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్తో క్రోస్ బిలియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. దాంట్లో చెప్పాలంటే దేవు మోటార్స్, కిముంచుంగ్ మీరు చూసుకోండి, హై లెవెల్కి వెళ్ళి ఒక పేపర్ బాయ్ నుంచి దేవు మోటార్స్ పెట్టి జనరల్ మోటార్స్కి కాంపిటేటివ్కి వెళ్ళిన వ్యక్తి. 90s ప్రతి MBA కాలేజ్లో కూడా అతని గురించి ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఓకే అండి? ఇంటర్న్షిప్ చేయించేవాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది మనకి జాతకం ముందుగానే సూచిస్తుంది. అయితే కొంతమందికి ఏమో తెలిసినప్పుడు కూడా ప్రయత్నం చేసి లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం తెలుసుకోవడం పోవడం జరుగుతుందండి. ఎందువల్ల అంటే సహజంగా ఏం చేస్తారు, క్రాక్స్ని కలుస్తారు. జాతకం కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో మనకి ఇంటికి రెగ్యులర్గా, ఇప్పుడు మనకి ఒక కార్డియాక్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వెళ్ళిపోయి ఆర్ఎంపీని కలవరండి చాలామంది. ఎందుకని వెళ్ళి కార్డియాలజిస్ట్నే కలుస్తారు, ఎందుకని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. కానీ జ్యోతిష్యం ఏమవుతుంది, మనకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడిగి వెళ్తారు. వాళ్ళకి ఏమవుతుంది, బుధుడు మంచోడు కదా, శుక్రుడు మంచోడు కదా, గురుడు మంచోడు కదా అనుకుంటున్నాం. కానీ చాలా డేంజరస్ ఫలితాలు ఇచ్చేది ఎవరంటే అండి శుభగ్రహాలే. పాపగ్రహాలు మహా అయితే ఒకసారి కాలు ఎరగొట్టి కింద పెట్టేస్తే, లేకపోతే ఒకసారి బిజినెస్లో నష్టం వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోయి ఏదో చేసుకుని బతుకుతాం. కానీ శుభగ్రహాలు ఎలా ఉంటాయంటే అండి, చాలా స్లోగా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాం, మనకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గురు మహర్దశ యోగాన్ని ఇవ్వాలి, బుధుడు ఇవ్వాలి, ఎందుకు అలా జరుగుతుందో అని ఏలినాటి పరిహారాలు చేయటం, కాలసర్ప దోషానికి పరిహారాలు చేయటం. అంటే ఎలాగైతే డాక్టర్స్లో సబ్ థెరపటిక్ డోసెస్ ఎలా అయితే ఉంటాయో మెడిసిన్స్లో, దీనికి కూడా రెమెడీస్ కూడా సబ్ థెరపటిక్గా ఉంటాయి అనమాట. కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అందువల్ల కొన్ని మహర్దశలు కొన్ని లగ్నాలకి విపరీతమైనటువంటి నెగిటివిటీని ఇస్తాయి, మారక దశలు అంటారు వాటిని. అందువలన మీరు ఏ లగ్నానికి ఏ దశ అవయోగకారికి ఇస్తుంది ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొంతమందికి 20 సంవత్సరాలు తర్వాత 30 సంవత్సరాలు చాలా షార్ప్గా వెళ్ళిపోతారు, కొంతమంది డౌన్ అయిపోతుంటారు. అలా అవడానికి గల కారణాలు ఏంటనేది ఒక బిజినెస్ ఆస్ట్రాలజీలో, కార్పొరేట్ ఆస్ట్రాలజీలో నిష్ణాతతో ఉన్నవాడిని కలిసి వాళ్ళతో తెలుసుకోండి. ఎందుకంటే పెట్టుబడి పెడితే లేకపోతే కోట్ల రూపాయలు పెడతారండి. నేను చూశాను, చాలామంది ఇండస్ట్రీని చూశానండి, చాలామంది ఇండస్ట్రీని చూశాను. సార్ మీకు ఇలాంటి దశలు వస్తున్నాయి జాగ్రత్త అండి అంటే వినలా చాలామంది అండి. ఏమైతే రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితులు అయిపోయి అన్నీ అమ్మేసుకోవడం, పిల్లల భవిష్యత్తులో అంధకారం అయిపోవడం చాలామంది చూశానండి. ఎందుకు వినరు అంటే ఆల్రెడీ వాళ్ళకి లెగసీ ఉంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నారు. లాస్ట్లో మీ దాదాపుగా 50%, మోర్ దాన్ 50% మీరు చూడండి బిజినెస్ మ్యాన్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కెరీర్ గ్రాఫ్ అంతా పడిపోయి ఉంటుంది, అన్నీ లాస్ అయిపోయి ఐసోలేటెడ్ అయిపోయి సైకలాజికల్ డిస్టర్బెన్స్ని మోసగించబడి స్ట్రోక్స్ వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు. వాటిని తట్టుకోవడానికి శక్తి ఒకటి, జరగబోయేది ఆపగలమా అంటే అదృఢకరం అయితే కంపల్సరీ ఆపచ్చు అండి. అదృఢకరం అయితే ఆపచ్చు. దృఢకరం అనుకోండి జాగ్రత్త తీసుకుని మేజర్ నష్టం ఏదో 10 కోట్లు 20 కోట్లు పోయే చోట ఒక 5 కోట్లు తప్పించుకోవడం, ఒక 4 ఇళ్ళు ఉన్నాయి 2 ఇళ్ళు అమ్మటం, 2 ఇళ్ళు మన చేతిలో ఉండేట్టు చేసుకోవడానికి జ్యోతిషం సహాయపడుతుంది. అందువల్ల వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనే దాని మీద మనకు నడిచేటువంటిది ముఖ్యంగా వ్యాపారస్తులకి సూక్ష్మ కర్మస్థానం చాలా బలంగా ఉండాలి. అంటే సప్తమ స్థానం, సప్తమాధిపతి బాగోపోతే డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ రాసినప్పటికి కూడా రోగం నయమైన పేషెంట్స్ బ్యాక్ రారు. అలాగే ఒక వ్యాపారంలో మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు పలానా షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఇచ్చారు అని చెప్పడం మనకు బిజినెస్ రాదు.
టీచర్ ఎవరికైనా సరే అండి, ఒక వ్యక్తి మనుగడకి కావాలంటే ముఖ్యంగా సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. సూక్ష్మ కర్మస్థానం బాగున్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏ లెవెల్కి ఆ లెవెల్. ఒకవేళ చిన్నవాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వారి జాతకంలో సప్తమాదేవి బాగున్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా అమ్ముతారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, మీటింగ్స్లో కానీ దీని కానీ. అందువల్ల సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని పెట్టుబడి పెట్టినట్టయితే నష్టం అనేది అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమవుతుంది, చాలామంది నా జాతకం బాగాలేదన్నారు కాబట్టి మా భార్య పేరు మీద మా పిల్లల పేరు మీద చేస్తాను. అదొక మిత్ అండి. మీ జాతకం బాగపోతే మీరు ఏం చేసినా కలిసి రాదు. అంతేగాని మా భార్య పేరు మీద పెడితే ఆమె ఇంట్లో కూర్చుని ఉంటారు, కలిసి వస్తుందా? కలిసి వచ్చిందంటే మీ జాతకం యోగం ఉన్నట్టు. అంటే ప్రతిదీ కూడా మన జాతకంలో రాజయోగాల్ని, ధనయోగాల్ని, తర్వాత సూక్ష్మ కర్మస్థానం యొక్క బలాన్ని, సూక్ష్మ కర్మస్థానం యొక్క స్థితిగతుల్ని, నడిచే దశని బట్టి మనకి ఫలితాలు రావడం జరుగుతుంది. కానీ వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు నెగిటివ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మన వ్యాపారం ఎలా చేయాలి? కొన్ని సందర్భాల్లో వ్యాపారం ఆపేయండి అంటారు. వ్యాపారం ఆపడం జరగదండి. వ్యాపారం ఆపకుండా ప్రాసెస్ని మారుస్తారు. కొంత కమిషన్ ఓరియంటెడ్కి వెళ్తాం కొంత బిజినెస్ని, కొంతమంది సబ్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేయకుండా ఆగిపోవడం, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఆపేసి డిఫరెంట్ వేస్తో వేరే చోట కాంట్రాక్ట్ చేయడం, ఇలాగ మార్చుకుంటూ వెళ్ళినట్లయితే బిజినెస్ పందాలని, జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు స్థితి తెలుసుకుని డెఫినెట్గా మనకు వచ్చే సక్సెస్ అనేది బాగుంటుంది. జై గురుదేవత. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.